మిలాన్ 2026 ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్ రివ్యూ మనం ఇక్కడ విశాఖ బీచ్లో చూడబోతున్నాము. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ తీసుకొని నేవీ 76 దేశాలతోటి ఇక్కడ ఫ్లీట్ రివ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది అంటే మిత్ర దేశాలైనటువంటి 76 దేశాలు నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతోటి నేవీకి సంబంధించినటువంటి మినిస్టర్లతోటి కలిసి ఇక్కడంతా కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మనకి ఇది రెండోసారి ఈ ఫ్లీట్ రివ్యూ అయితే జరుగుతుంది. విశాఖ తీరంలో మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి పూర్తిగా సన్నద్ధమైన చెప్పొచ్చు. ఈ నెల 15 నుంచి 21 వరకు ఇక్కడ జరుగుతుంది. 70 యుద్ధ నౌకలు 50 దేశాల అతిథులతో దీనిని నౌకల పండుగ కూడా అభివర్ణించవచ్చు. మిలాన్ IONS సమ్మేళనంలో సముద్ర శక్తి ప్రదర్శన జరుగుతుంది. రాష్ట్రపతి సమీక్ష తర్వాత ఆర్కే బీచ్లో సిటీ పీరియడ్ కూడా నిర్వహిస్తారని చెప్పేసి మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నం సాగర తీరం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తుందని చెప్పొచ్చు. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష IFR 2026 ఆదివారమే నిన్న వైభవంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం విశేషమని చెప్పొచ్చు. సరిగ్గా దశాబ్ద క్రితం అంటే 2016లో ఇక్కడ జరిగినటువంటి IFR తర్వాత మళ్ళీ 2026లో అదే నగరాన్ని ఎంపిక చేయడం ద్వారా విశాఖ ప్రాధాన్యతను నౌకాదళం మరోసారి చాటి చెప్తుందని చెప్పాలి. నేటి నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఈ వేడుకలో సుమారు 50 నుంచి 70 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి. 4,000 మంది అతిథులు అయితే వస్తున్నారు. 3,50,000 మంది వీక్షకులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే 20-30 వరకు కూడా యుద్ధ నౌకలు మనకి విశాఖ తీరంలో చూడొచ్చు. కంటిన్యూగా ఇవి వస్తూనే ఉన్నాయి. ఈ 10 రోజులు విశాఖ నగరం నేవీ సిబ్బంది డ్రెస్ కోడ్తో యుద్ధ నౌకల వెలుగులు చిమ్ముతుందని చెప్పొచ్చు. ఈ ఏడాది ఉత్సవాలు కేవలం నౌకాదళ సమీక్షకి పరిమితం కాకుండా 3 ప్రధాన కార్యక్రమాల సమాహారంగా సాగనున్నది. IFRతో పాటు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మిలాన్ మల్టీ లాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONS కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. దీనివల్ల హిందూ మహాసముద్ర పరివాహక దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత పరస్పర సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న సాయంత్రం మిలాన్ పేరుతో ఒక ప్రత్యేక గ్రామాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవాలకు దీంతో అంకురార్పణ జరిగిందని చెప్పొచ్చు. ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది విదేశీ అతిథులకు మన సంస్కృతిని పరిచయం చేసే మినీ ఇండియాగా చెప్పొచ్చు. ఈ 10 రోజుల షెడ్యూల్లో కొన్ని ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫిబ్రవరి 18న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకలను సమీక్షించనుండగా ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పరేడ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వస్తున్నారు. 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సముద్ర గర్భంలో జరగబోయే యుద్ధ విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులు చేయనున్నాయి. గతంలో అండమానికే పరిమితమైన మిలాన్ విన్యాసాలను మెరుగైన మౌలిక వస్తువుల దృష్ట్యా ఇప్పుడు విశాఖకు మార్చడం ఇక్కడ పర్యాటక రంగానికి మరింత బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మన నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా వివిధ దేశాల యుద్ధ నౌకలు జలాంతర్గాములను అతి సమీపంగా చూసే అరుదైన అవకాశం ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు కలుగుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మిలాన్ 2026 నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం నేవీ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇండియన్ నేవీ ఇక్కడ మన మిత్ర దేశాలైనటువంటి ఏదైతే నేవీకి సంబంధించి 76 దేశాల మిత్ర దేశాలకు సంబంధించినటువంటి నేవీ అధికారులు నేవీ పూర్తిగా ఇక్కడ యుద్ధ నౌకలు మోహరించడమే కాకుండా ఈ ఏవైతే నేవీలో ఉన్నటువంటి అప్డేట్స్ని ఇండియాలో ఉన్నటువంటి అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేవీ అప్డేట్స్ని ఒకరికొకరు పంచుకొని పరస్పరంగా సహకరించుకునే అందుకే ఈ మిలాన్ 2026 కానీ ఇండియన్ ఇంటర్నేషనల్ నేషనల్ రివ్యూ కానీ జరపడం ప్రధానంగా దీని ఉద్దేశం. ఇప్పుడు మన సత్తాన్ని చాటేందుకు ప్రపంచ సన్నిహిత సమాధానమైనటువంటి ఈ నేవీ సంబంధిత పూర్తిగా
మన బలాన్ని చాటి చెప్పేందుకు, మిత్ర దేశాల తాలూకా బలాన్ని చాటి చెప్పేందుకే ఇక్కడ ఇలాంటి రివ్యూలు జరుగుతాయన్నది మనకు అధికారులు ప్రధానంగా చెప్తున్నారు. దీనిని వీక్షేందుకు విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇక్కడ ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఈ ఫ్లీట్ రివ్యూ చూసేందుకు యుద్ధం సమయంలోనే మనం ఎలాంటి చూడగలం, ఇలాంటి సాహసోపేతమైనటువంటి దృశ్యాలను మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి కల్చర్ని, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి యుద్ధ విన్యాసాలను చూడాలంటే 2 కళ్ళు చాలామని చెప్పాలి. ఇప్పుడు దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా 76 దేశాలు సుమారుగా మన మిత్ర దేశాలు పాల్గొంటున్నాయి. ఈ అవకాశాన్ని మనకి ఇక్కడ ప్రజలకి అందిపుచ్చుకున్నందుకు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.